వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ప్రతి ఎపిసోడ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా టేస్టీగా రెసిపీస్ చేస్తున్నాం కదా. ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో ఇవాళ కూడా హెల్తీగా టేస్టీగా రెసిపీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మరి వెంటనే షో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చో దానికి తగ్గట్టుగా రెసిపీస్ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి డైట్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ అనమాట. సో మెన్స్ట్రుయేషన్ టైంలో ఆ 5 days అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో మనము పర్ఫెక్ట్ డైట్ కనుక ప్లాన్ చేస్తే ముఖ్యంగా మనము ఎక్కువగా వీక్ అవ్వకుండా ఉంటాం, ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేసుకోవచ్చు అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే ప్రతి మంత్ ఆ 5 days మాత్రమే వీక్ అవుతూ ఉంటారు అమ్మాయిలు ఎస్పెషల్లీ. సో అందులో డైట్ తీసుకుంటే మనకు ఆ క్రాంప్స్ అవి కూడా తగ్గుతాయి. ఎస్, అవును. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు. సో నిజంగానే చాలామంది గుప్పెడు నువ్వులు తీసుకోవాలి అమ్మాయిలు ఎస్పెషల్లీ ఎవ్రీ డే అంటారు. సో చూద్దాం లడ్డు అన్న కాంబినేషన్స్ ఏంటి, ఎలా చేస్తావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా నువ్వులు అండ్ పల్లీలు తీసుకొచ్చా, కొన్ని సీడ్స్ అండ్ ఈ మధ్య ఫ్లాక్ సీడ్స్ ఎక్కువగా వాడుతున్నారు అనమాట. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో యూజువల్గా మెన్స్ట్రుయేషన్ టైంలో ఇటువంటి సీడ్స్ ఇవి కాకుండా ఇంకెటువంటి డైట్ తీసుకోవచ్చు? సో ఫస్ట్ ఫ్రూట్స్లో వచ్చేసి కొంచెం వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, బికాస్ దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కానివ్వండి, జీరా పౌడర్. సో కొంతమందికి అసిడిటీ అనేది ఎక్కువగా వస్తుంది ఆ టైంలో. సో అసిడిటీని కంట్రోల్ చేయడానికి జీరా పౌడర్ లాంటివి అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి మన స్పైసెస్ అండ్ హర్బ్స్ అనేవి చాలా యూస్ఫుల్. సో అలాంటివి కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా ఇవి డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. యా, సో ఫస్ట్ ఏం వేస్తున్నాం? ఫస్ట్ పల్లీలు. సో మనం ఏంటంటే అన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కావచ్చు, ఫ్లేవర్ కావచ్చు. సో డ్రై రోస్ట్ కాబట్టి మిగతా కూడా వేసుకున్నాం. యా, ఆ తర్వాత ఫ్లాక్ సీడ్స్ కూడా. గుమ్మడి గింజలు, అలాగే మిలన్ సీడ్స్ కూడా. సో ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎవ్రీడే మనము హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ కావచ్చు అలా తీసుకుంటూ ఉండొచ్చు. యా, ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే పీరియడ్స్ లేనప్పుడు కూడా, అంటే నార్మల్ టైంలో కూడా తీసుకోవచ్చు. బికాస్ కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఇవి ఎవ్రీడే, అంటే ఓన్లీ ఆ 5 days కాకుండా రిమైనింగ్ డేస్ కూడా తీసుకుంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చక్కగా జరుగుతుంది. ఓకే, సో యూజువల్లీ ఈ మధ్య పీరియడ్స్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. చాలా మందికి పీసీఓడిస్ అని ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి. దానికి రీజన్స్ ఏంటి అంటే మన లైఫ్ స్టైలా లేకపోతే తినే ఫుడ్ హ్యాబిట్సా ఎలాది? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైలే, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం అండ్ ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం అండ్ అలాగే స్లీప్ కూడా. ఓకే, సో ఇవి 3 కనుక వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అండ్ రిమైనింగ్ ఏదైతే షుగర్ కానీ బీపీ కానీ ఉంటుందో అవన్నీ కూడా తక్కువ అవుతాయి. ఓకే, ఓకే, ఇవి వేగిపోయాయి. నెక్స్ట్ అవి మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం. సో మిక్సీ జార్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది కొంచెం చల్లార్చలోపు మనం నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాం. సో యూజువల్గా నువ్వులు అనగానే వేడి చేస్తాయి అంటారు కదా. సో కొంచెం వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో ఫస్ట్ అయితే మజ్జిగ తీసుకోవచ్చు, లేదు అంటే కీర దోసకాయ ముక్కలు కానీ ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటే బాడీలో టెంపరేచర్ని మేనేజ్ చేస్తుంది. ఓకే, సో యూజువల్గా మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతున్నప్పుడు అమ్మాయిలు ఎటువంటి డ్రింక్స్ అనేవి మనం తీసుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకునేవి?
సో ఎక్కువగా మనం కొంచెం బాడీ డీటాక్స్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. అంటే జింజర్ కానీ, కీరా దోసకాయ ముక్కలు కానీ, క్యారెట్, బీట్రూట్ అండ్ అలాగే కొంచెం జీరా, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏదైనా. సో అలాంటి డ్రింక్స్ తీసుకుంటే ఏంటంటే బాడీ నుంచి టాక్సిన్స్ కూడా రిమూవ్ అవుతుంది అండ్ బాడీ వాళ్ళకి హెవీగా అనిపించదు ఆ టైంలో. ఓకే, సో ఇవైతే రోస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? అది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, అలాగే స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు బెల్లం కూడా కరిగించుకోవాలి. సో మనం కొద్దిగా నెయ్యి వేసి కరిగించుకుందాం. యా, ముందుగా కొంచెం నెయ్యి, అలాగే బెల్లం కూడా. సో ఈ లోపు కరుగుతుంటుంది, మనం మిక్సీ పట్టేసుకుందాం. యా, మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇది కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చక్కగా పాకం కూడా అయిపోయింది. యా, ఇవి మిక్స్ చేసేసుకుందాం. ఆ పాకంని కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఓకే, సో లాస్ట్లో మనం కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తాము. యా, లాస్ట్లో వేద్దాము. ఓకే, కొంచెం వేడిగా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి మనం. ఇలా ఒక లడ్డు సరిపోతుంది అంటారా? యా, ఒక లడ్డు సరిపోతుంది. ఎందుకంటే మనం సీడ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి చక్కగా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ అందుతాయి. ఓకే, ఆల్రెడీ మనం ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం లైట్గా పైన నుంచి వేసేసుకుందాం. సో నెయ్యి ఎక్కువగా వాడొచ్చా మనము, అంటే పీరియడ్స్ టైంలో, మెనిస్ట్రేషన్ టైంలో? యా, నెయ్యిలో కూడా మనకు మంచి ఫ్యాట్స్ ఉంటుంది. సో ఎల్డిఎల్ఏ కాకుండా హెచ్డిఎల్ని కూడా పెంచుతుంది అండ్ అలాగే టేస్ట్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి నెయ్యి మనం పీరియడ్స్ టైంలో 2 to 3 స్పూన్స్ వరకు యూస్ చేయొచ్చు. ఓకే, మీరు చక్కగా కలుపుతూ ఉండండి. ఓకే పల్లవి, సో చక్కగా మనము ఉంటలు చుట్టేసుకుందామా మరి? యా, చుట్టేసుకుందాం. ముందుగా కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకుందాం చేతికి. సో ఫ్లాక్స్ సీడ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆ స్టిక్కీ నేచర్ అనేది బైండింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అవును. సో ఎవ్రీడే ఒక లడ్డు తీసుకోవచ్చు ఈ 5 days ఎస్పెషల్లీ? యా, ఎవ్రీడే ఒక లడ్డు తీసుకోవచ్చు అండ్ ఇది అందరూ తీసుకోవచ్చు. దీంతో కాంట్రా ఇండికేషన్ అంటూ ఎవరికి ఏముండదు. ఓకే, సో చాలా మందికి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ ఇష్టం, కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, అది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. యా, అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. యా, తీసుకోవచ్చు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ముఖ్యంగా 12 to 13 years వాళ్ళకి ఇది మంచిగా పెడితే ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. ఓకే, సో ఈవినింగ్ టైం స్నాక్స్ అడుగుతూ ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో ఇలా చక్కగా హెల్దీగా టేస్టీగా స్నాక్స్ కూడా లడ్డూస్ లాగా తయారు చేయొచ్చు. ఎస్, హెల్దీ లడ్డూస్ అని చెప్పొచ్చు. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఓకే,
ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. నువ్వుల లడ్డూలకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, మిలెన్ సీడ్స్ 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, మిలెన్ సీడ్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో యాలకుల పొడి వేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నువ్వులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో నెయ్యి, బెల్లం వేసి కరిగాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి అవిసె గింజలు వేసి చేతికి నెయ్యి రాసుకొని కలిపి చిన్న లడ్డూల్లా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి లడ్డు టేస్ట్ చేసేద్దాము. ఓకే. కాంబినేషన్స్ ఏవైతే మనం వేసామో చాలా చక్కగా జల్లప్ అయిపోయి, ఎక్కువ స్వీట్ కూడా లేదు, మనకు ఆ కమ్మదనం ఉంది. నువ్వులు కావచ్చు అండ్ ఏవైతే మనం మిక్సీలో వేసామో పర్ఫెక్ట్గా జల్ అయిపోయాయి. సీడ్స్ మనం ఎక్కువగా యూజ్ చేయట్లేదు, నార్మల్గా అందరు రోజు చేసుకొని తింటున్నారు. బట్ ఇలా లడ్డూలో వేసి అన్ని ఎవ్రీడే ఇస్తే కనుక ఒక ప్యాక్డ్ న్యూట్రిషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. డెఫినెట్లీ. సో నిజంగానే నువ్వుల లడ్డూలు అయితే చాలా బాగున్నాయి. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ జింజర్ జ్యూస్. పైనాపిల్ జింజర్ జ్యూస్. సో ఇందాకే అడిగాను డ్రింక్స్ ఏం తీసుకోవచ్చు అని. ఏమంటారు, మామూలుగా డీటాక్స్ డ్రింక్స్ తీసుకొచ్చాను. సో పైనాపిల్ కూడా ఒక మంచి డీటాక్స్ లాగానే పనిచేస్తుంది. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పైనాపిల్తో పాటు మనము కీరా కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో కొద్దిగా అల్లం తీసుకోవచ్చు అండ్ లైట్గా కొన్ని ఇంగ్రీడియంట్స్. నిజంగానే అప్పుడప్పుడు ఇటువంటి డ్రింక్స్, డీటాక్ డ్రింక్స్ అంటే ఎవ్రీ డే తాగాలి అంటారు. బట్ ఇలాంటి డ్రింక్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనము వీక్లో 1 or 2 ఇలా యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ దట్టు ఈ 5 days ఏదైతే ఉంటుందో ఇలాంటి డ్రింక్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా మనకు దాల్చిన చెక్క కానీ మేతి కానీ ఎక్కువగా యూజ్ చేయం డ్రింక్స్లో. బట్ ఇది డ్రింక్స్లో యూజ్ చేయడం వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవ్వకుండా ఉంటుంది, ముఖ్యంగా క్రాంప్స్ని తగ్గిస్తుంది. ఓకే. సో నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, ఆ కాంబినేషన్ అయితే. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. సో ఫస్ట్ పైనాపిల్. సో ఎప్పుడైనా సరే మనము వైటమిన్ సి ఉన్నదైతే ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, సో దట్ బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే సేమ్ కీరా కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనము 6 meals తీసుకోవాలి అని చెప్తాం కదా, అందులో 3 వచ్చేసి నార్మల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. రిమైనింగ్ 3 వచ్చేసి మనం ఎక్కువగా డ్రింక్స్ గానే ప్రిఫర్ చేస్తే బాడీ కొంచెం రీహైడ్రేట్ అవుతుంది. అలాగే కీరా. సో యూజువల్గా డైట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ డ్రింక్సే ప్రిఫర్ చేస్తారు, అంటే లిక్విడ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును. ఓకే. సో నెక్స్ట్ 1 స్పూన్ అల్లం, కాబట్టి కొద్దిగా లైట్గానే వేసుకుంటాం కదా ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అలాగే కొంచెం మెంతులు కూడా. ఓకే. సో దీనివల్ల మనకు క్రాంప్స్ అనేది చక్కగా తగ్గుతుంది ఫస్ట్ థింగ్. అండ్ అలాగే జీరా. ఓకే. సో పీరియడ్స్ ముందు కూడా చాలా మందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది, అదొక సిమ్టమ్ లా చూపిస్తుంది. అండ్ అలాగే ఆ 5 daysలో కూడా వాళ్ళకి ఎక్కువగా బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు తీసుకునే ప్రతి డ్రింక్లో కూడా జీరా అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే సోంపు పౌడర్ కూడా. సో ఇదైతే నిజంగానే వెరీ ఇంపార్టెంట్, ఆ ఫ్లేవర్ కోసం కావచ్చు, ఆ డైజెషన్ ప్రాసెస్ కోసం కావచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఫైనల్లీ దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క మ్యాక్సిమం యూస్ చెయ్యరు పీరియడ్స్ టైంలో, బట్ ఇది యూస్ చేయడం వల్ల మన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా బ్యాలెన్స్గా ఉంటుంది బాడీలో. సో అండ్ దాంతో ఏమవుతుందంటే ఆ తర్వాత కూడా మన సైకిల్ అనేది రెగ్యులర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం.
తర్వాత కొంచెం థిక్గా ఉంటే మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ ఆన్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఓకే. సో యూజువల్గా రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే ఎటువంటి ఫుడ్స్ అనేవి మనము డైలీ తీసుకుంటూ ఉండాలి? సో ఫస్ట్ థింగ్ మన ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐరన్కి సంబంధించినప్పుడు చక్కగా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్తో పాటు యాడ్ ఆన్గా మనము ఐరన్ రిచ్ ఫుడ్ కానీ లేదంటే ఎక్కువగా వెజిటేబుల్స్ సాలడ్స్ లాగా ప్రిఫర్ చేస్తే మనకు హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చక్కగా జరుగుతుంది. అండ్ దాంతో మన మెన్సెస్ కూడా సరిగ్గా ఉంటాయి, సైకిల్ అనేది చక్కగా ఉంటుంది. ఓకే పల్లవి, సో మరి ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్యా పైనాపిల్ జింజర్ జ్యూస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పైనాపిల్ జింజర్ జ్యూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పైనాపిల్ జింజర్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, సోంపు పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. పైనాపిల్ జింజర్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు, కీరా ముక్కలు, అల్లం ముక్కలు, మెంతులు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వడగొట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పైనాపిల్ జింజర్ జ్యూస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. యాక్చువల్గా అన్ని ఫ్లేవర్స్ ఏవైతే పైనాపిల్ అండ్ సోంపు, జీరా, అల్లం ఇవన్నీ కూడా డామినేటింగ్ ఫ్లేవర్సే. సో ప్రతి ఒక్క ఫ్లేవర్ మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చాలా కూలెంట్గా అండ్ సూదింగ్గా ఉంది యాక్చువల్గా. సో వాళ్ళకి ఆ టైంలో కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి డ్రింక్స్ ఇస్తే కొంచెం సూతింగ్ అండ్ కామ్నెస్ని కూడా చక్కగా ఇస్తుంది. కరెక్ట్. సో 2 రెసిపీస్ చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉన్నాయి. లడ్డూస్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు. ఇలా మెన్స్ట్రుయేషన్ టైంలో ఎప్పుడైనా ఒక 5 డేస్కి అలా ఒక 2 టైమ్స్ ఇలా తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, వాళ్ళు కూల్ డౌన్ అవుతారు అండ్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కొంచెం మూడ్ స్వింగ్స్ అన్ని నార్మల్ అవుతాయి అన్నమాట. పర్ఫెక్ట్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. నువ్వుల్లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మజిల్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు క్రాంప్స్ రానివ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. సీడ్స్లో అంటే పంకిన్ సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్, మిలన్ సీడ్స్ ఇవన్నిట్లో కూడా మనకు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. బాడీ pH లెవెల్స్ కానీ చక్కగా మెయింటైన్ చేస్తుంది. సో బాడీలో pH లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కానీ, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి అండ్ అలాగే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ స్ట్రెంథనింగ్ కూడా పెరుగుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ జింజర్ జ్యూస్. పైనాపిల్లో మనకు వైటమిన్ సి అండ్ అలాగే బ్రోమిలిన్ అనే న్యూట్రోసెటికల్ ఉంటుంది. దీంతో మనకు ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
అల్లంలో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. కీరాలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీని రీహైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది అండ్ అలాగే డైజెషన్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే క్రాంప్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బాయ్.